గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 812. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు రిజల్ట్స్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 676 పాయింట్స్ పెరిగి 73,663 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 203 పాయింట్స్ పెరిగి 22,403 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.13% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.94% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.61% పెరిగింది. అండ్ నిన్న ఈవినింగ్ యూఎస్ సిపిఐ డేటా రిలీజ్ కానున్నదని దీన్ని ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయడం ఇంపార్టెంట్ అని మనం మాట్లాడుకున్నాం కదా. మార్కెట్ ఏ విధంగా అయితే ఎక్స్పెక్ట్ చేసిందో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లోనే ఈ ఏప్రిల్ మంత్ లోని యూఎస్ సిపిఐ డేటా రావడం జరిగింది. సో యూఎస్ లోని ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తుందని చెప్పి ఈ హోప్స్ బిల్డ్ అవడంతో యూఎస్ ఫెడ్ వాళ్ళు ఈ సెప్టెంబర్ లోని రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ లోని హోప్స్ బిల్డ్ అవడంతోనే ఈ రోజు సెషన్ లో మార్కెట్ లోని పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ నిన్న నైట్ సోమాని సిరామిక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే ఈ రిజల్ట్స్ గురించి ఆల్రెడీ మనం ఈ రోజు మార్నింగ్ రిజల్ట్స్ వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఈ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే నియర్లీ 16% పెరిగింది. యాక్చువల్లీ ఈ సోమాని సిరామిక్స్ వాళ్ళే కాదు, ఈ క్వార్టర్ లోని గజారియా సిరామిక్స్ వాళ్ళు కూడా డీసెంట్ నెంబర్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇండస్ట్రీలోని ఓరియంట్ బెల్ లాంటి కంపెనీ కూడా ఉన్నది. ఇప్పుడు వీటి గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే లాస్ట్ 2-3 ఇయర్స్ గా మీరు సినారియో చూసారంటే రియల్ ఎస్టేట్ సేల్స్ బాగా జరుగుతున్నాయి కదా. ఈ రియల్ ఎస్టేట్ సేల్స్ బాగా జరుగుతున్నప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీస్ బాగా బెనిఫిట్ పొందుతాయి. అండ్ ఈ కన్స్ట్రక్షన్ ఫేస్ ఏదైతే ఉంటుందో కన్స్ట్రక్షన్ ఫేస్ లోని సిమెంట్, ఐరన్ అండ్ వైర్స్ ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా బెనిఫిట్ పొందుతాయి. కానీ ఈ కన్స్ట్రక్షన్ ఎండింగ్ వస్తుంది చూడండి, ఆ కన్స్ట్రక్షన్స్ ఎండింగ్ వచ్చినప్పుడు సిరామిక్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ సిరామిక్ కంపెనీస్ కి మంచి సేల్స్ అయితే జరుగుతాయి. సో లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఏవైతే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ సేల్ అయ్యాయో అవన్నీ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ ఫేస్ ని కంప్లీట్ చేసుకుంటున్నాయి. కాబట్టి మైట్ బి దాంతోనే ఈ సిరామిక్స్ కంపెనీస్ యొక్క సేల్స్ లోని ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నట్టుంది. ఒకసారి ఈ కంపెనీస్ రిలేటెడ్ గా వర్క్ చేయడానికి ప్రయత్నించండి. వర్క్ చేసినట్లయితే మీకు మరికొంత క్లారిటీ వస్తుంది. ఈవెన్ గజారియా సిరామిక్స్ వాళ్ళు కూడా రీసెంట్ గా వాళ్ళ రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత కాన్ కాల్ కండక్ట్ చేస్తారు కదా. ఈ కాన్ కాల్ ట్రాన్స్క్రిప్ట్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. మీరు BSc లోకి వెళ్తే ఈ కాన్ కాల్ ట్రాన్స్క్రిప్ట్ దొరుకుతుంది. ఒకసారి ఈ కాన్ కాల్ ట్రాన్స్క్రిప్ట్ అయితే కంప్లీట్ గా చదవడానికి ప్రయత్నించండి. మైట్ బి వీళ్ళ మేనేజ్మెంట్ ఇప్పుడు కనపడుతున్నటువంటి ఆపర్చునిటీ గురించి అది ఏదైనా కామెంట్స్ చేసింది అనుకోండి, మీకు మరికొంత ఇన్ఫర్మేషన్ దొరికేటువంటి అవకాశం ఉన్నది. సో అది మీరు ఫర్దర్ గా వర్క్ చేసేందుకు గాను హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ కానీ వన్స్ వీళ్ళ సేల్స్ లోని పుష్ అనేది స్టార్ట్ అయింది అనుకోండి, దాంతో ఈ స్టాక్స్ లోని మనం మంచి ర్యాలీ చూసేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ నిన్న BSc ఈవెంట్ లోని మన ఫైనాన్స్ మినిస్టర్ అయితే ఒక బ్రోకర్ కమ్ ఇన్వెస్టర్ దగ్గర నుంచి చాలా టఫ్ క్వశ్చన్ ని ఎదుర్కోవడం జరిగింది. యాక్చువల్లీ మనందరం కూడా రిస్క్ తీసుకుని మన ఇన్వెస్ట్మెంట్స్ అవి చేస్తుంటాం కదా. మనం చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పైన వేరియస్ టైప్ ఆఫ్ ట్యాక్స్లు పే చేస్తుంటాం. GST కావచ్చు, IGST కావచ్చు, స్టాంప్ డ్యూటీ, STT ఇవన్నీ పే చేస్తాం. అండ్ అలాగే ఒకవేళ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం అనుకోండి, వాటిపైన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఇటువంటివన్నీ కూడా పే చేస్తుంటాం కదా. సో ఇలా ఇన్వెస్టర్స్ అండ్ బ్రోకర్స్ కంప్లీట్ రిస్క్ తీసుకుని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అవి చేస్తూ వస్తున్నారు. బట్ ఇక్కడ గవర్నమెంట్ ఏమీ చేయకపోయినా కూడా గవర్నమెంట్ ఇన్వెస్టర్స్ అండ్ బ్రోకర్స్ దగ్గర నుంచి చాలా బెనిఫిట్ పొందుతుందని, సో మేము మీకు వర్కింగ్ పార్ట్నర్ అయినట్లయితే గవర్నమెంట్ మాకు స్లీపింగ్ పార్ట్నర్ అయిందని చెప్పి ఆయన మన ఫైనాన్స్ మినిస్టర్ ని క్వశ్చన్ చేయడం జరిగింది. అంటే ఇన్ని ట్యాక్స్లు మేము పే చేస్తున్నాం కదా, ఈ ట్యాక్స్లు తగ్గించాలి అన్నట్టుగా ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అయితే క్వశ్చన్ చేయడం జరిగింది. దీనికి ఫైనాన్స్ మినిస్టర్ పెద్దగా ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఆవిడ జస్ట్ ఒక స్మైల్ ఇచ్చి ఒక స్లీపింగ్ పార్ట్నర్ ఇక్కడ కూర్చుని మీకు ఆన్సర్ చేయలేదని చెప్పి జస్ట్ ఆ క్వశ్చన్ అయితే స్కిప్ చేసేయడం జరిగింది. బట్ ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే మనం రిస్క్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్స్ అవి చేసిన తర్వాత ఇన్ని రకాల ట్యాక్స్లు అవి పే చేస్తుంటాం కదా. సో ఈ ట్యాక్స్లు రిలేటెడ్ గా గవర్నమెంట్ ఇన్వెస్టర్స్ కి కొన్ని ఎగ్జంప్షన్స్ ఏమైనా అనౌన్స్ చేసినట్లయితే నిజంగా ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా అది చాలా బెనిఫిట్ కానున్నది. అండ్ మరింత మంది ఈక్విటీ మార్కెట్స్ లోని ఇన్వెస్ట్ చేయడానికి అది ఎంకరేజ్ చేసినట్టుగా అవుతుంది. సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటన్నది కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఈ బ్రో ఎవరో గానీ మన అందరి తరఫున ఫైనాన్స్ మినిస్టర్ అయితే క్వశ్చన్ వేయడం జరిగింది. సో నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఏమైనా డిసిషన్స్ అవి తీసుకుంటుందేమో చూడాలి. నెక్స్ట్ స్కామ్ 1992 ఈ వెబ్ సిరీస్ మీలో చాలా మంది చూసుంటారు కదా. ఈ స్కామ్ ని బయట పెట్టినటువంటి ఫేమస్ జర్నలిస్ట్ అయినటువంటి సుచిత దలాల్ గారి గురించి మీ అందరికీ ఐడియా ఉన్నది కదా. ఆవిడ ఇప్పుడు మరొక స్కామ్ రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడం జరిగింది. దీనిలో మనం డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే ఒక టైంలోని DSQ సాఫ్ట్వేర్ అనేటువంటి ఒక కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉండేది. ఆ కంపెనీ యొక్క ప్రమోటర్ అయినటువంటి దినేష్ దాల్మియా ఎవరైతే ఉన్నారో అతని కంపెనీ యొక్క నెంబర్స్ ని మ్యానిపులేట్ చేసి ఫ్రాడ్ నెంబర్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. ఇలా కంపెనీ యొక్క నెంబర్స్ ఒక్కసారి అమాంతం పెరుగుతుండడంతో స్టాక్ ప్రైస్ కూడా ఆ టైంలోని చాలా ఎక్కువగా పెరిగింది. బట్ ఇతని నెంబర్స్ ని ఇలా మేనేజ్ చేశాడని చెప్పి తర్వాత బయటపడడంతో అదే రేంజ్ లోని స్టాక్ ప్రైస్ కరెక్ట్ అయిపోయింది. అండ్ మీకు కేతన్ పారి
పారిక్ స్కామ్ ఐడియా ఉన్నది కదా. ఈ కేతన్ పారిక్ మ్యానిపులేట్ చేసినటువంటి 10 స్టాక్స్ లోని ఈ దినేష్ దాల్మియాకి చెందినటువంటి కంపెనీస్ కూడా ఉన్నాయి. ఈ విధంగా ఈయన ఫ్రాడ్ చేసి సంపాదించినటువంటి డబ్బుల్ని మారిషస్ రూట్ లోని విదేశాలకి కూడా తరలించడం జరిగింది. కానీ ఇతను ఆ తర్వాత దొరికిపోయాడు కూడా. ఇప్పుడు ఇతని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఇతను శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాత అగైన్ ఇటువంటి ఫేక్ కంపెనీస్ ని స్టార్ట్ చేసి ఆ కంపెనీలోని ఇతను మెయిన్ పర్సన్ అన్నట్టుగా చూపించకుండా, అంటే ఇతను మెయిన్ పర్సన్ గా ఉన్నాడు అనుకోండి, అప్పుడు అందరికీ తెలిసిపోతుంది కదా ఇతను ఫ్రాడ్స్టర్ అని ఆల్రెడీ తెలుసు. కాబట్టి అటువంటి కంపెనీస్ కి బ్యాంక్స్ అవి లోన్స్ ఇవ్వవు. అందుకనే ఇతను పేరు కాకుండా వేరే చాలా మంది పేర్లు పెట్టి ఆ కంపెనీస్ ని స్టార్ట్ చేయడం ద్వారా వేరియస్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీస్ దగ్గర నుంచి ఇతను 200 కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేసినట్లుగా సుచితా దలాల్ గారు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. సో ఇటువంటి ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మారడం అన్నది చాలా కష్టం. వాళ్ళు మళ్ళీ ఫ్రాడ్స్ చేస్తానే ఉంటారు. ఒకవేళ సుచితా దలాల్ గారు క్లెయిమ్ చేస్తున్నట్టుగా ఇతను బ్యాంక్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీస్ కి 200 కోట్లు కనుక మోసం చేసినట్టు బయటపడింది అనుకోండి, ఈ కంపెనీస్ కి ఏవైతే బ్యాంక్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీస్ లోన్స్ ఇచ్చి ఉంటాయో అవి స్ట్రగుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ షాఫ్లర్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ షాఫ్లర్ వాళ్ళు కమర్షియల్ వెహికల్స్ కోసం క్లచెస్ అండ్ డ్రైవ్ ట్రైన్ కాంపోనెంట్స్ రిలేటెడ్ గా ఒక డిజిటల్ క్యాంపెయిన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ డిజిటల్ క్యాంపెయిన్ చేయడం ద్వారా వీళ్ళ ప్రొడక్ట్ ప్రమోషన్ చాలా బాగా అవుతుందని అండ్ అంతేకాకుండా డీపర్ కస్టమర్ కనెక్షన్ కూడా జరుగుతుంది. దీంతో వీళ్ళ సేల్స్ అయితే బాగా పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ క్వాలిటీ ప్రొడక్ట్స్ ని యూజ్ చేయడం ద్వారా కమర్షియల్ వెహికల్స్ కి మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది అండ్ డ్యూరబిలిటీ పెరుగుతుంది అండ్ డ్రైవింగ్ కంఫర్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళ ప్రొడక్ట్స్ కి ఇటువంటి క్యాంపెయినింగ్ చేయడం ద్వారా వీళ్ళ సేల్స్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి అది షాఫ్లర్ వాళ్ళకి బెనిఫిట్ కానున్నది. దీనివల్ల ఈ రోజు సెషన్ లో షాఫ్లర్ ఇండియా స్టాక్ 7% పైనే పెరిగింది. నెక్స్ట్ మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళ రిజల్ట్స్ వచ్చాయి. ఈ రిజల్ట్స్ గురించి మనం రిజల్ట్స్ కార్నర్ లో డిస్కస్ చేసుకుందాం. ఈ రిజల్ట్స్ తో పాటుగా వీళ్ళు కొత్తగా సెటప్ చేయబోయేటువంటి 4-వీలర్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఏదైతే ఉన్నదో ఈ కంపెనీని వీళ్ళు 70,070 crores కి వాల్యూ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కంపెనీలోని బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు 1925 crores ఇన్వెస్ట్ చేయనున్నారు. ఈ అమౌంట్ ని ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ 4-వీలర్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీలోని వీళ్ళకి 2.75 to 4.76% స్టేక్ నైతే అక్వైర్ చేయబోతున్నట్టుగా మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. టోటల్ గా ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీలోని వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 24 to ఫైనాన్షియల్ ఇయర్ 27 మధ్యన 8,000 crores వరకు కూడా ఫండ్ ఇన్ఫ్యూజ్ చేయబోతున్నట్లుగా అండ్ దీనిలో భాగంగా M&M అండ్ బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు వీళ్ళలాగే లైక్ మైండెడ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో అటువంటి ఇన్వెస్టర్స్ ని ఫేస్డ్ మేనర్ లో కంపెనీలోకి తీసుకురావడం ద్వారా వీళ్ళ ఫండింగ్ రిక్వైర్మెంట్ కి సరిపడినంత ఫండ్ అయితే రైజ్ చేయబోతున్నట్టుగా, ఈ రైజ్ చేయబోయేటువంటి ఫండ్ ని వీళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేయడానికి యూజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళైతే షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ వాళ్ళు 10,000 crores AUM మైల్ స్టోన్ ని అచీవ్ చేసినట్టుగా అనౌన్స్ చేశారు. ఈ 10,000 crores AUM మైల్ స్టోన్ ఏదైతే వీళ్ళు అచీవ్ చేశారో ఇది జస్ట్ బిగినింగ్ అని, కస్టమర్స్ కి హోమ్ ఫైనాన్సింగ్ సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్ ని ఆఫర్ చేయడంలోని వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా గ్రో అవబోతున్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళ AUM లోని ఏదైతే కంటిన్యూస్ గా గ్రోత్ డెలివర్ చేస్తున్నారో ఇది హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు ప్రీవియస్ గా మార్చ్ మంత్ లోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. దీనిలో భాగంగా వీళ్ళు కర్ణాటక బెల్గావి సిటీలోని 4 to 6 లేన్ బైపాస్ అయితే కన్స్ట్రక్ట్ చేయవలసి ఉన్నది. కాకపోతే ఇప్పుడు NHAI వాళ్ళు ఈ ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ ని క్యాన్సిల్ చేయడానికి వేరియస్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ ఉన్నాయని, దాంతోనే ఈ ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేసినట్లుగా వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 897 crores. సో వీళ్ళకి వచ్చినటువంటి ఈ ఆర్డర్ ఏదైతే క్యాన్సిల్ అయిందో ఇది జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా మనం స్లైట్ గా నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ హ్యాపీయెస్ట్ మైండ్స్ వాళ్ళు సేల్స్ ఫోర్ కన్సల్టింగ్ ఫర్మ్ అయినటువంటి సాల్వియో వాళ్ళతోని స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఇప్పటి వరకు హ్యాపీయెస్ట్ మైండ్స్ వాళ్ళు 6 ఇండస్ట్రీ గ్రూప్స్, ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, రీటైల్, CPG అండ్ లాజిస్టిక్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇటువంటి ఇండస్ట్రీస్ లోని వాళ్ళ సర్వీసెస్ ను ఆఫర్ చేస్తున్నారు కదా. ఈ ఇండస్ట్రీస్ లోని వీళ్ళు సేల్స్ ఫోర్స్ ని కూడా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా క్లయింట్ ఎంగేజ్మెంట్స్ ని ట్రాన్స్ఫార్మ్ చేయడంతో పాటు ఆపరేషనల్ ఎఫిషియన్సీస్ ని కూడా ఇంక్రీజ్ చేయబోతున్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఈ సాల్వియాతోని పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళ క్లయింట్స్ కి సేల్స్ ఫోర్స్ సొల్యూషన్స్ ను కూడా ఆఫర్ చేయబోతున్నారు కదా. దాని ద్వారా హ్యాపీయెస్ట్ మైండ్స్ వాళ్ళకి అడ్వాంటేజ్ కానున్నది. నెక్స్ట్ MDF లామినేట్స్ అండ్ ప్లైవుడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి రుషిల్ డికార్స్ వాళ్ళు వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా వీళ్ళ గ్లోబల్ ఫుట్ ప్రింట్స్ అయితే ఎక్స్పాండ్ చేస్తున్నారు. దీనికి గాను ఇప్పుడు సౌత్ అమెరికన్ మార్కెట్ లో కూడా వీళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఈ సౌత్ అమెరికన్ మార్కెట్ వరల్డ్ లోనే లార్జెస్ట్ MDF మార్కెట్ అని. సో ఈ మార్కెట్ లోకి ఎంటర్ అవడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి హై డిమాండ్ అయితే వీళ్ళు మీట్ అవబోతున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. సో ఇలా గ్లోబల్లీ వీళ్ళ ఫుట్ ప్రింట్స్ ని ఎక్స్పాండ్ చేసుకోవడం ద్వారా వీళ్ళ సేల్స్ అయితే పెంచుకోవడం
చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కదా, అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ కానున్నది. దాంతో ఈరోజు సెషన్ లో రుషిల్ డెకార్ స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 6% పైనే పెరిగింది. నెక్స్ట్ మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు వీళ్ళ కొత్త XUV వెహికల్ బుకింగ్స్ అయితే నేను ఓపెన్ చేయడం జరిగింది. ఈ బుకింగ్స్ ఓపెన్ చేసినటువంటి 60 minutes లోనే 50,000 వెహికల్స్ బుక్ అయ్యాయి. అండ్ ఆల్రెడీ ఈ మోడల్ వెహికల్స్ వీళ్ళు 10,000 అయితే మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ దగ్గర ప్రెసెంట్ 9,000 వెహికల్స్ పర్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ కూడా ఉన్నది. సో వీళ్ళు బుకింగ్స్ ఓపెన్ చేయగానే కస్టమర్స్ దగ్గర నుంచి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే ఈ వెహికల్ సేల్స్ కూడా బాగా జరిగేటువంటి అవకాశం ఉన్నది కదా. ఇది మహేంద్ర అండ్ మహేంద్ర రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ వెహికల్ డెలివరీస్ ని వీళ్ళు May 26 నుంచి స్టార్ట్ చేయనున్నారు. నెక్స్ట్ లీడింగ్ 2-wheeler మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి TVS మోటార్స్ వాళ్ళు కంటిన్యూస్ గా వాళ్ళ బిజినెస్ ని వేరియస్ కంట్రీస్ లోని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇటలీలో కూడా వీళ్ళ కొత్త బ్రాంచ్ ఆఫీస్ ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ బ్రాంచ్ ఆఫీస్ ద్వారా ఇటలీలోని 2-wheeler డిమాండ్ ఏదైతే ఉన్నదో ఆ డిమాండ్ అయితే క్యాటర్ చేయబోతున్నామని ఇనిషియల్ గా కొన్ని మోడల్ నార్మల్ వెహికల్స్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే సేల్ చేస్తామని చెప్పి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. సో ఇటలీలో కూడా వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేశారు కదా, దీని ద్వారా వీళ్ళ సేల్స్ పెంచుకోబోతున్నారు కాబట్టి అది TVS మోటార్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ స్పెషాలిటీ కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి లక్ష్మీ ఆర్గానిక్స్ వాళ్ళు వీళ్ళు గుజరాత్ దహేజ్ లోని కొత్తగా లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని అయితే సెటప్ చేయనున్నారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ యొక్క భూమి పూజని వీళ్ళు అక్షయ తృతీయ రోజున చేయడం జరిగింది. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కనుక కంప్లీట్ అయినట్లయితే వీళ్ళ కెపాసిటీస్ చాలా ఎక్కువగా పెరుగుతాయని, దీని ద్వారా కస్టమర్స్ కి వైడ్ రేంజ్ ఆఫ్ ఎసెన్షియల్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ అయితే ఆఫర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో మార్కెట్ లో ఏదైతే ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నదో ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళు ఇంత లార్జ్ సైజ్ లోని క్యాపెక్స్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ అయినటువంటి PSP ప్రాజెక్ట్ స్టాక్ ఈ రోజు మార్నింగ్ నుంచి చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ PSP ప్రాజెక్ట్స్ వాళ్ళకి సూరత్ డైమండ్ బోర్స్ వాళ్ళతో ఏదైతే ఇష్యూ ఉన్నదో ఆ ఇష్యూని వీళ్ళు అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్ చేసుకున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు. నవ్వు ఈ సెటిల్మెంట్ జరగడంతో ఈ సూరత్ డైమండ్ బోర్స్ వాళ్ళు PSP ప్రాజెక్ట్స్ వాళ్ళకి 170 crores పే చేయడానికి ఒప్పుకున్నట్లుగా ఈ అమౌంట్ ని వీళ్ళకి వేరే స్ట్రెంచెస్ లో అయితే పే చేస్తారని చెప్పి వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఈ సెటిల్మెంట్ జరగడంతో వీళ్ళకైతే క్యాష్ వస్తుంది కదా, అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతో ఈ రోజు సెషన్ లో PSP ప్రాజెక్ట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత IEX వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ రెవెన్యూస్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటాలో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 88.3 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 91.8 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 96.7 crores కి పెరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ నెంబర్స్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ తర్వాత IEX రిలేటెడ్ గా మార్కెట్ లో ఉన్నటువంటి వరి ఏంటంటే క్రెక్ వాళ్ళు మార్కెట్ కప్లింగ్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఒకవేళ గవర్నమెంట్ ఈ మార్కెట్ కప్లింగ్ ని ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి డిసైడ్ అయినా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అట్లీస్ట్ ఫ్యూ ఇయర్స్ పట్టేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ రీసెంట్ గానే ఉండడంతో ఈ రోజు సెషన్ లో IEX స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ టిటగ్రా రైల్ సిస్టమ్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 47.99 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 75.12 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 81.13 crores ప్యాట్ జనరేట్ చేశారు. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో టిటగ్రా రైల్ సిస్టమ్ స్టాక్ 9% పైనే పెరిగింది. నెక్స్ట్ మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లోని 4% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 2,977 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 3,124 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ నెంబర్స్ లో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్, ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆటోమోటివ్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోను, ప్రాఫిట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ లోని మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ఫార్మ్ ఎక్విప్మెంట్ సెగ్మెంట్ నెంబర్స్ లో మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళ బోర్డ్ 21 rupees 10 paisa per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో పాటు వీళ్ళ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ లోకి ఫండ్ రైజ్ చేస్తున్నారని చెప్పి అప్డేట్ రిలీజ్ చేశారు. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో ఈ రెండింటితోని ఈ రోజు సెషన్ లో మహేంద్ర అండ్ మహేంద్ర స్టాక్ లో పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ డిఫెన్స్ PSU కంపెనీ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి
మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 2831 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 1261 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 4308 crores కి పెరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ప్యాట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ప్యాట్ లోని ఇంకా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో ఇంత మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక్కసారి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్టాక్ లోని జంప్ కనపడి 10% పైనే పెరిగింది. నెక్స్ట్ టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 14.96 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 25.75 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 41.68 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ప్యాట్ లోని 100% పైన గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ప్రాఫిట్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ స్టాక్ 6% పైనే పెరిగింది. నెక్స్ట్ మదర్స్ అండ్ సుమి వైరింగ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 19% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 32% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 38% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ రెవెన్యూస్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 167.86 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 191.44 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ నెంబర్స్ లో అయితే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్స్ హైలైట్స్, ఈ క్వార్టర్ లో కావచ్చు ఈ ఇయర్ లో కావచ్చు వీళ్ళు బెస్ట్ ఎవర్ రెవెన్యూ అండ్ ఎబిటాన్ అయితే డెలివర్ చేశామని అండ్ వీళ్ళ కస్టమర్స్ నుంచి కనపడుతున్నటువంటి డిమాండ్ ని సపోర్ట్ చేసేందుకు గాను వీళ్ళ 26 ఎగ్జిస్టింగ్ అండ్ 2 అప్కమింగ్ ఫెసిలిటీస్ తోని వీళ్ళ ప్రెజెంట్ ని అక్రాస్ ఇండియాలో స్ట్రెంథెన్ చేసుకోబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆదిత్య బిర్లా గ్రూప్ కి చెందినటువంటి సెంచరీ ఇంకా వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనపడుతుంది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గడంతో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ప్రాఫిట్ లోని వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు సెంచరీ ఇంకా వాళ్ళ అబౌట్ 10 rupees per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ కమింగ్ టు ఇన్ఫో ఎడ్జ్ నెంబర్స్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని ఇక్కడ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ చూడండి, వీళ్ళకి నెగిటివ్ అదర్ ఇన్కమ్ బాగా యాడ్ అవడంతో వీళ్ళు 503 crores లాస్ పోస్ట్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు లాస్ పోస్ట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని వీళ్ళు 87 crores ప్రాఫిట్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ క్వార్టర్ అండ్ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసిన ప్రాఫిట్ తగ్గడానికి రీజన్ మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ పైన 161 crores ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉన్నది. ఈ ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ యాడ్ అవడం వల్లనే క్వార్టర్ అండ్ క్వార్టర్ లోని వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ మనం కంపేర్ చేస్తే క్వార్టర్ అండ్ క్వార్టర్ లో కూడా వీళ్ళ ప్రాఫిట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు ఇన్ఫో ఎడ్జ్ వాళ్ళ అబౌట్ 12 rupees per share డివిడెండ్ ని రికమెండ్ చేయడం జరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.